ప్రైజ్ ద లార్డ్. సహోదరుడు భక్సింగ్ గారి అనుభవములు దేవుడు తనకు బయలుపరిచిన దైవ మర్మములు. మీరేమి చేసినను అది మనుషుల నిమిత్తము కాక ప్రభు నిమిత్తమని మనస్ఫూర్తిగా చేయుడి. కొలెస్సీలకు రాసిన పత్రిక 3:23. నేను అమెరికాలో ఉన్నప్పుడు నాకు చాలా కాలం వరకు ఉద్యోగం దొరకలేదు. ఆ దినములలో నా వద్ద డబ్బేమీ లేదు. మా నాన్నకు ఎన్ని ఉత్తరములు రాసినను, తంటి వార్తలు పంపినను మా నాన్న వద్ద నుండి జవాబు రాలేదు. నేను ఉద్యోగం కొరకై వెతుకుచుండగా ఒకరు, నీవు భారతీయ భోజనం సిద్ధపరచగలవా? ఈ దేశంలో మంచి వంటవాడు దొరుకుట చాలా కష్టము. ఇక్కడ ఒక కాన్ఫరెన్స్ 7 దినములు జరుగును. అందులో డాక్టర్లందరూ పాల్గొనెదరు. వారందరికీ ఆహారమును అనగా భారతీయ పద్ధతిలో వంట చేయగలవా? అందుకై నీకు జీతమునిచ్చేదను అని చెప్పాను. అందుకు నేను కొద్ది మందికైతే వండగలను, కానీ చాలామందికి నేనెప్పుడూ వండలేదు అని చెప్పి తిని. అందుకు ఆయన, ప్రయత్నించి చూడుము, నీకు చేత కాని ఎడల నిన్ను పనిలో నుండి తీసివేయుదునులే అని నాతో అనెను. ఆ రాత్రి అంతయు ప్రార్థించి తిని మరుసటి దినమే వంటవానిగా పనిలో చేరి తిని వంట చేయు సమయమంతయు ప్రార్థించుచుంటిని. ప్రవ్వా, ఎందులో ఏ పదార్థం వేయవలెనో, ఎంత పరిమాణంలో వేయవలెనో నీవే నాకు చూపుమని ప్రతిసారి ప్రభుని అడుగుచూ వంట చేసి తిని. భోజనమైన పిమ్మట ఒక స్త్రీ వంటగదిలోనికి వచ్చి తెల్లటి పొడవైన కోటు, టోపీ ధరించిన నన్ను చూచి, అమెరికాలోని వంట పని చేయువారు ఇటువంటి దుస్తులే ధరింతురు. నేను ఇండియాలోని పేరు పొందిన హోటళ్లలో భుజించి తిని, కానీ ఏ హోటల్లో కూడా భోజనం ఇంత రుచిగా నుండలేదు. నీకు వంటలు ఎవరు నేర్పించిరి అని అడిగాను. నా ప్రభువే నాకు నేర్పించెను అని నేను ఉత్తరమిచ్చి తిని. నేను వంట పనివానిగా 10 నెలలు పనిచేసి తిని. ప్రతి దినము ఆహారం యొక్క రుచి నూతనముగా నుండేది. నేను శ్రేష్టమైన వంటవాడనని నన్ను పిలిచేడివారు. అయితే ప్రార్థనకు జవాబుగా దేవుని జ్ఞానము ద్వారానే వంట చేసి తినని వారు గ్రహించరైరి. కనుక నేను చెప్పునదేమనగా, లోకంలో ఏ పని అయినను సరే, ఆ పనికి తగిన జ్ఞానమును ప్రభు నీకిచ్చును. వంటవారైనను, ఇంజనీరైనను, ఉపాధ్యాయులైనను, మరి ఏ పనివారైనను కానివ్వండి, ఏ పనికైనను దైవ నియమము ఒకటే. విశ్వాసంతో ప్రార్థించుటకు నేర్చుకునిడి. అప్పుడు దానియేలు అతని స్నేహితులు కలిగిన అనుభవమునే మనమును అనుభవించగలము. ఈ దినధ్యానము మనందరి ఆత్మీయ జీవితమునకు ఆశీర్వాదకరముగా ఉండునుగాక. ఆమేన్.